నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, దత్త ఉపాసకురాలు, శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠం వ్యవస్థాపకురాలు శ్రీమతి లతా దత్త గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తేరా అక్క. గురుచరిత్ర, సామూహిక గురుచరిత్ర, ఎవరింట్లో వాళ్ళు ఉంటూనే చక్కగా అందరినీ ఒక తాటి మీదకి తీసుకురావటం, అందరూ చక్కగా చేసుకోవటం, గురువుకి దగ్గర అయ్యేటటువంటి ప్రయత్నం జరుగుతూనే ఉంది. ఇక ఇప్పుడు 8వ అధ్యాయంలో ఉన్నాము. అందరూ చాలా నియమబద్ధంగా చక్కగా చదువుతున్నారు. మేము చదివామమ్మా అని చెప్పి కమెంట్స్ రూపంలో మీరు చెప్తున్నారు, వాళ్ళు రాసి పెడుతున్నారు. అవును, చక్కగా ప్రతి వారం కూడా అందరూ దాదాపు 131 కామెంట్స్ వరకు వస్తున్నాయి, కంపల్సరీ వస్తున్నాయి. ఎందుకు దీనికి ఇంత స్పందన అంటే పద్మిని, ప్రతి ఒక్కరి జీవితంలో ఏమీ చేయకుండా స్వామి మన దగ్గరగా అంటే ఉండి మనకు అన్నీ తెలియచేసే, అంటే కర్మఫలం గురించి, అలాగే భక్తిభావం గురించి, అన్నిటి గురించి తెలియజేసి మనకి ఈ పుస్తకాన్ని అందించారు. ఇందులో ఈ పుస్తకం గురించి ఎంత చెప్పినా తక్కువే. అంతటి మహా అద్భుతమైన గ్రంథం గురుచరిత్ర. ఈ గురుచరిత్ర పట్టుకున్నాము, చదువుతున్నాము అని అంటే నీకు దత్తాత్రేయ స్వామి అనుగ్రహం కలుగుతుంది కాబట్టే నువ్వు ఈ పుస్తకం పట్టుకోగలిగావు, చదవగలుగుతున్నావు. ఖచ్చితంగా. అలా ఇంతమంది కూడా దత్తభక్తులు దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతోనే పారాయణం చేస్తున్నారు. అంతే. ఆయన అనుగ్రహంతోనే సర్వ అభిష్టాలు కూడా నెరవేరుతున్నాయి వాళ్ళందరూ. ఖచ్చితంగా, అందులో ఎటువంటి సందేహం లేదు. 7 అధ్యాయాలు ఆల్రెడీ అయిపోయాయి. ఇక 8వ అధ్యాయం మరి మీరు క్లుప్తంగా చదివి వినిపిస్తున్నారు, ఫలశ్రుతి కూడా తెలియజేస్తున్నారు. అవును, మరి చెప్తారా? తప్పకుండా. 7వ అధ్యాయం వరకు కూడా మనం గోకర్ణ క్షేత్రం గురించి తెలుసుకున్నాము. ఇందులో కూడా గోకర్ణ క్షేత్రం, కురవపురం గురించి ఉంటుంది. శ్రీ గురుచరిత్ర 8వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతీ నమః, శ్రీ గురుభ్యో నమః. నామధారకుడు స్వామి శ్రీపాద వల్లభులు గోకర్ణ క్షేత్రంలో ఎంతకాలం ఉన్నారు? అసలు భగవద్ అవతారమైన ఆయనకు పుణ్యక్షేత్ర సందర్శనం చేయవలసిన పని ఏమిటి? నాకు ఈ సందేహ నివృత్తి చేయండి అని అడిగాడనమాట. అటుపై శ్రీపాద స్వామి చరిత్ర కూడా తెలపండి అని కోరాడు. సిద్ధయోగి ఇలా చెప్పసాగారు. శ్రీపాద స్వామి గోకర్ణ క్షేత్రంలో 3 సంవత్సరాలు నివసించి తర్వాత శ్రీశైలం వెళ్ళారు. అక్కడ 4 నెలలు ఉండి భక్తులను అనుగ్రహించి అక్కడ నుండి నివృత్తి సంగమానికి వెళ్ళి స్నానం చేసి తర్వాత కురవపురం వెళ్ళారు. అక్కడ కృష్ణ, వేణి అనే 2 నదులు కలవబడును. అది ఎంతో పవిత్రమైనది. దానికి తోడు భగవంతుడైన శ్రీపాద స్వామి అక్కడ స్థిర నివాసం చేయటం వలన ఆ క్షేత్రము లోకఖ్యాతమైంది. ఇప్పుడు దాన్ని కురుగడ్డి అని కూడా అంటారు, కురవపురం అని కూడా అంటారు. ఇక్కడ శ్రీపాద స్వామిని శ్రద్ధాభక్తులతో కొలిస్తే సర్వకామ్యాలు సంప్రాప్తిస్తాయి. అక్కడ శ్రీపాద స్వామి అదృశ్యులే మరొక అవతారం ధరించారు. అయినా ఇప్పటికీ ఆ కురవపురంలో ఆయన గుప్త రూపంలో స్థిరంగా ఉన్నారు. శ్రీపాద వల్లభులు సాక్షాత్తు భగవంతుడే. వారి పాదాలలో సర్వతీర్థాలు ఉంటాయి. అయినప్పటి పుణ్యక్షేత్రాలన్నిటినీ పావనం చేయటానికి, ఆయా క్షేత్రాల్లో ముముక్షువులను ఉద్ధరించడానికి కూడా ఆయన దేశాటనం చేశారు. పుణ్యక్షేత్రాలు, పుణ్య నదులు తమను సేవించిన భక్తుల పాపాలు చిరకాలం కడిగవేయటం వలన చివరకు అవే మలినమవుతాయి. అప్పుడు శ్రీపాదులు వంటి మహాత్ములు పాదస్పర్శ వలన తిరిగి పవిత్రమవ్వాలని అవి తప్పించిపోతూ ఉంటాయి. ఈ విషయం శాస్త్రాలు చెప్పాయి కూడా. ఇక శ్రీపాదుల వృత్తాంతం వివరిస్తాను. కురవపురంలో వేద విధుడైన ఒక బ్రాహ్మణుడి భార్య అంబిక మహాపతివ్రత. అయితే పద్మిని, ఈ కథంతా కూడా నేను చాలా క్లుప్తంగా చెప్తాను. గోకర్ణం నుంచి శ్రీపాద స్వామి కురవపురం బయలుదేరి వెళ్ళి అక్కడే స్థిర నివాసం, అంటే అక్కడే ఇంకా ధ్యానం చేస్తూ ఉండిపోయారు. ఇప్పటికీ కూడా కురవపురంలో ఎవరైతే వెళ్ళి మనస్ఫూర్తిగా కోరుకుంటారో సర్వకామ్యాలు నెరవేరుతాయి అని ఈ గ్రంథం తెలియచేస్తుంది. శ్రీపాదుల వారు అనేక రూపాల్లో కూడా మనకు అక్కడ దర్శనమిస్తూ ఉంటారు. ఆయన రూపంలో కాకుండా గుప్త రూపాల్లో దర్శనమిస్తూ ఉంటారు. కురవపురానికి అక్క నడిచి వెళ్ళారు, పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళి. అద్భుతం. ఈ సందర్భం గుర్తొచ్చింది, మీరు చేసిన యాత్ర నేను అప్పుడు ఉండటం, మీతో ప్రయాణం, నాకు కూడా ఉండటం. అవును, నిన్ను ఒకసారి తీసుకెళ్ళాలి కురవపురం. ఆయన అనుగ్రహించాలి కదా. గిరినార్ వెళ్ళిపోయాం కానీ కురవపురం తీసుకెళ్ళిపోతారు ఒకసారి నాతోనే, తప్పకుండా. అయితే అదే కురవపురంలో అంబిక అని ఒక మహాపతివ్రత ఉండేదన్నమాట. తన పూర్వకర్మ వల్ల పిల్లలు పుడుతూ చనిపోతూ ఉండేవారు. తర్వాత ఎన్నో పూజలు చేసిన తర్వాత ఒక పుత్రుడు కలుగుతాడు. ఆ పుత్రుడు మందబుద్ధివాడు. ఇక మందబుద్ధి బాలుడు పుట్టాడని ఊర్లో అందరూ ఎగతాళి చేస్తూ ఉండేవారు. ఇక ఆ బెంగతోనే వాళ్ళ నాన్నగారు చనిపోతారు. తర్వాత ఇక ఈ జీవితం వద్దు అని చాలా బాధలు పడుతూ తల్లి కొడుకు కూడా చనిపోవటానికి వెళ్తారు. అప్పుడే శ్రీపాదుల వారు వాళ్ళని ఇది కాదు,
నువ్వు శివ పూజ చేయాలి అని చెప్పటం జరుగుతుంది. ప్రదోషకాలం వేళ శివ పూజ, శివారాధన ఎలా చేయాలి అని అంబికకు తెలియజేస్తారు. ఇక అంబిక శివారాధన చేస్తుంది. అందుకే వచ్చే జన్మలో స్వామి ఆవిడ కడుపున, అంటే మళ్ళీ నృసింహ సరస్వతి జన్మ ఎత్తినప్పుడు అంబికయే అంటారు, అంబిక కడుపునే పుట్టారు అని అంటారనమాట. అంబికకి నువ్వు ఈ జన్మ అంతా కూడా ప్రతి జన్మ ఇలా ఉండదు, నువ్వు శివారాధన చెయ్యి అని చెప్తారు. శివారాధన చేస్తుంది, ఎంతో నమ్మకంతో భక్తి విశ్వాసంతో శివారాధన చేస్తూ ఉంటుంది. అదే ఈ అధ్యాయము. ఇక చివర్లో స్వామి ఏం చెప్తారో చెప్తారు. ఫలశ్రుతి అక్క చివర్లో స్వామి ఏం చెప్తారో, తర్వాత ఫలశ్రుతి కూడా. అయితే శ్రీపాద స్వామి ఆమెకు చెప్తారనమాట. ఏమనంటే, అమ్మాయి, ఉజ్జయిని పట్టణాన్ని చంద్రసేనుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు. అతని మిత్రుడు మణిభద్రుడు అనేవాడు. శివుని వరప్రభావం వలన చింతామణిని పొందాడు. ఆ మణి యొక్క విలువ లెక్కకు మీరినదని తెలుసుకొని దాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని కొందరు రాజులు చతురంగ బలాలతో యుద్ధానికి తరలి వచ్చారు. ఆ సమయంలో మణిభద్రుడు, చంద్రసేన మహారాజు ఇద్దరు ఏకాగ్రస్కులే ప్రదోషకాలంలో శివపూజ చేయసాగారు. ఒక త్రయోదశి శనివారం నాడు ప్రదోష సమయంలో వారు పూజ చేస్తుంటే చూచి ఆ పట్టణంలోని గోప బాలకులు కూడా తమ ఇండ్ల ముంగిళ్లలో ఆకులతోనూ పూలతోనూ పూజ చేయసాగారు. వారి తల్లులు ఆ పిల్లలు భోజనం కోసం ఇళ్లలోకి లాక్కుపోయారు. వారు ఒకరి వద్ద నుండి వాని తల్లి పూజ సామాగ్రి లాగవేసి వాడిని బలవంతంగా లేవదీసింది. అప్పుడు ఆ బాలుడు తన శివ పూజకు విఘ్నం కలిగినందుకు చాలా దుఃఖపడి ఆ దోష పరిహారానికి మరణించడానికి సంసిద్ధుడయ్యాడు. అప్పుడు విశ్వసాక్షి అయిన పరమేశ్వరుడు అతనికి ప్రత్యక్షమై వరము కోరుకోమన్నాడు. ఆ బాలుడు ఆ దివ్యమూర్తికి ప్రణామం చేసి తన తప్పుని మన్నించమని ప్రార్థించాడు. శివుడు, వత్స, భక్తి చేత నీవు నా సాయుధ్యం పొందగలవు. నీ తల్లి యొక్క అపరాధం చేసింది, అయినా నీ అర్చన విధానం చూసి గనుక మరుజన్మలో విష్ణుజనని అవుతుంది అని వరమిచ్చి అంతర్ధానమయ్యాడు. ఇదంతా శివపూజ మహిమ అంబికకు తెలియజేస్తారు ఈ అధ్యాయంలో. ఈ కథ విని అంబిక ఇలా అడిగింది, స్వామి, శివపూజ వలన కలిగే ఫలితము వచ్చే జన్మలో కదా, ఈ జీవిత శేషము నేను ఎలా గడపాలి? మహానుభావ, అందరి పరిహాసాలకు గురి అవుతున్న నా బిడ్డకు ఏ క్షణాన్న ఆత్మహత్య చేసుకుంటాడో తెలియదు, నన్ను మాతృత్వంతో రక్షించు అని వేడుకున్నది. ఆ కరుణా సముద్రుడి హృదయం కరిగి తన చేతిని ఆమె కుమారుని తలపై పెట్టి ప్రణవం ఉచ్చరించారు. ఆ మూర్ఖ బాలుడు తక్షణమే బృహస్పతి అంటే జ్ఞాని వక్త అయ్యాడు. అప్పుడు అతన్ని మాతృసేవకు నియోగించి శ్రీపాద స్వామి ఆమెతో, అమ్మ, దుఃఖం విడిచి నీ జీవిత శేషమంతా శివపూజలో గడుపు, వచ్చే జన్మలో నాయంతటి కుమారుడు కలుగుతాడు అని వరమిచ్చారు. ఆమె పరమానంద భరితురాలై పుత్రునితో తన ఊరికి వచ్చి జీవితమంతా శివార్చనలో గడిపి ధన్యురాలయ్యింది. ఇంతటితో 8వ అధ్యాయం సమాప్తం. శ్రీ దత్తాయ గురువే నమః, శ్రీపాద శ్రీవల్లభాయ నమః, శ్రీ నృసింహ సరస్వతియే నమః. ఈ అధ్యాయం 8వ అధ్యాయం పారాయణం చేయటం వల్ల తల్లిదండ్రులు చేసిన దోషాలు, అంటే తెలుసో తెలియకో చాలా తప్పులు మనందరూ కూడా చేస్తూ ఉంటారు, పిల్లలకి అవి తగులుతూ ఉంటాయి. అందుకే తల్లిదండ్రులు చేసే దోషాలన్నీ తొలగిపోవాలంటే ఈ 8వ అధ్యాయం పారాయణం చేయాలి. అలాగే శత్రు బాధ, శత్రు నివారణ తొలగాలన్నా కూడా 8వ అధ్యాయము పారాయణం చేయాలి. అలాగే మంచి సుపుత్రుడు కావాలన్నా కూడా 8వ అధ్యాయం పారాయణం చేయాలి. అద్భుతం అక్క, చాలా చక్కగా మాకు చదివివ్వని ఫలశ్రుతి కూడా తెలియజేశారు. కృతజ్ఞతలు. మరి బుధవారం సాయంత్రమే ఈ వీడియో అప్లోడ్ అవుతుంది కాబట్టి గురువారం మీరు చదవండి. అలాగే మీరు చేసిన తర్వాత అధ్యాయం చదివిన తర్వాత కంప్లీటెడ్, మీకు అది తెలుసు, జయ గురుదత్త 8వ అధ్యాయం సంపూర్ణం కంప్లీటెడ్ అని పెట్టండి. రైట్ అక్క, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క. నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.